హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మేము మురళీరాపల్లి. ఇప్పుడు టీడీపీ కూటమికి పరిపాలనలో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కంటే ఒకటి కూడా పూర్తిగా నిర్వహించలేని అసమర్థ కూటమి అని పాలనని అందరికి అర్థమైపోయింది. అయితే ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయటం ఎలాగో ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు కూటమి నాయకులకి చాలా సుస్పష్టంగా తెలుసు అన్న మాట వాస్తవం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రపంచంలో ఏ టాపిక్ అని తీసుకురా అంటే సూపర్ సిక్స్లు ఎందుకు ఇవ్వలేదంటే లడ్డూలో కల్తీ ఏంది అంటారు. అదేవిధంగా ఎందుకు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చారు, ఎందుకు ఆ సేవలు నిలిపివేశారంటే జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు అంటారు. అయ్యా నిరుద్యోగ వృత్తి ఎక్కడుంది అంటే మేము 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తున్నాం అని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎక్కడో అనేది ఎవరికీ తెలియదు. అయ్యా లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్ల దగ్గర మేకను కోస్తే జైలుకు తీసుకెళ్తున్నారు. ఒక లాకప్ డెత్ చేసి ఒక వ్యక్తిని చంపేసి ఆ శవాన్ని మాయం చేసి ఆ సంబంధించిన ఆధారాలు కలిగినటువంటి సీసీ ఫుటేజీ ఫీడ్ని మాయం చేస్తే కేసులు అయ్యా అంటే వాళ్ళకమ్మే వీళ్ళకమ్మే కమ్మ కొట్టుకుంటే మీకెందుకని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏ టాపిక్లోకి వెళ్ళినా కూడా లడ్డు వివాదం కానీ, జగన్ హిందూ కాదనే వివాదం కానీ, లేదంటే ఖజానా ఖాళీ అనే వివాదం కానీ, అమరావతిని కాదంటున్నారని కానీ, ఇలా డొంక తిరుగు మాటలు తప్పించి వాస్తవాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం ఇప్పటి వరకు చేయట్లేదు. ఒకవేళ అలా చెప్పేటట్లయితే ఇప్పటి వరకు 3,70,000 కోట్లు అప్పు ఎందుకు చేశారు, అప్పు చేసి ఎక్కడ పెట్టారు, సంక్షేమం ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, ఆ డబ్బు మొత్తం ఎక్కడ తగలెట్టారన్న దానికి కనీసం ఒక క్లారిటీ అనే ఇచ్చేవారు. అదేమి ఇవ్వలేదు. అంతేకాదు రీసెంట్గా ఈయన గుడివాడ అమర్నాథ్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ మేకప్ల పైన ఒక మాట మాట్లాడటం జరిగింది. మేకప్లు వేసుకొని మాట్లాడటం కాదు, వాస్తవాలు మాట్లాడాలి. నిజమే కదా, మేకప్లు వేసుకున్నా కూడా వాస్తవాలు మాట్లాడాలి. అందుట్లో తప్పే ఉంది అంటే అసలు ఎవరి పేరు తీయకుండానే పాపం మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి ఆ మేకప్లకు సంబంధించిన మ్యాటర్ గుండెల్లో గుచ్చుకున్నట్టుండి చాలామంది మానితమ్మని అంటారా అంటూ మీడియా ముందుకు వచ్చి చిందులు వేసినటువంటి ఘటన కూడా మనం చూసాం. అయితే అక్కడ అనిత అనే పేరు ఈయన మెన్షన్ చేయకపోయినప్పటికీ అనిత గారు బయటకు వచ్చి గుడ్డులు మాకు తెలుసు, గుడ్డులు మాకు తెలుసు అని మాట్లాడింది. నువ్వు మాట్లాడాల్సింది కోడిగుడ్లు గురించి కాదమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 కెమెరాలు పెట్టాము, ఎక్కడ ఏం జరిగిన ఇలా మాకు తెలిసిపోయింది, మా కొనసొన్నల్లోనే మొత్తం జరుగుతుంది అని చెప్పిన నువ్వు ఇప్పుడు లాకప్ డెత్ అయిపోయినటువంటి కుటుంబం గురించి ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడవు? కనీసం నువ్వు హోమ్ మినిస్టర్ అని కాదు, నువ్వు హోమ్ మినిస్టర్గా పనికిరావు అని పవన్ కళ్యాణ్ ఇప్పటికి 3 సార్లు చెప్పాడు. హోంశాఖ నా దగ్గర లేదని. అంటే నువ్వు అన్ఫిట్ అనా, నీకు చేత కాదనా? ఈ విషయమైనా క్లారిటీ చే. మీ సొంత కూటమి వల్లే నువ్వు అన్ఫిట్ అని చెప్తుంటే దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అయితే గుడివాడ అమర్నాథ్ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడటం జరిగింది. ఆ విషయాన్ని మీకు కూడా వినిపిస్తే ఒకసారి వినండి. ఏదో ఇష్యూని తీసుకుని వచ్చి డైవర్ట్ చేసేద్దాం, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటకు తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్ లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతా ఉంది, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయిన వాడు కాపే, చంపిన వాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతారు ముఖ్యమంత్రి. అలా ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్ లో ఏ రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఈ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని అంటే ఏదో సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో సబ్జెక్ట్ చెప్తారు. మన చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే
లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు అంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు, ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ చెల్లవు చంద్రబాబు నాయుడు గారు. మీరు, మీ కొడుకు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రతి దాన్ని నిలదీస్తాం, ప్రతిపక్షంగా పోరాడతాం, ప్రభుత్వం మెడలు ఉంచుతాం, వ్యవస్థల్ని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం నువ్వు రాష్ట్రంలో సో అదనమాట బాబు. తల్లి, చెల్లి, లడ్డు, గుడ్డు, గొడ్డలి, ఇదే ఇంకా మనకి ఇంత మించి వేరే లేవు. సింపుల్గా చెప్పేశాడు అమర్నాథ్. నిజంగా చెప్పాలంటే డిఎస్సిలో జరిగేటటువంటి అవకతవకలు చూసుకుంటే మామూలుగా కాదు. ఎంతోమంది వాళ్ళ కళల కన్నా భవిష్యత్తుని ఇలా కాలరాసి పడేశారు. అసలు ప్యాకాట్ని పెడతాం ఏంటండి, నాకు అర్థం కాదు. స్పోర్ట్స్లో ఇప్పటివరకు పేకాట ఆడేవాళ్ళని పోలీసులు పట్టుకుంటారని తెలుసు, కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ని హెడ్గా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వచ్చి పేకాట పెడితే తప్పేంటని అడుగుతుందని నేను కూడా ఎప్పుడు అనుకోలే. ఆ మేకప్ అంటారు కానీ ఆ మేకప్ గురించి నాకు తెలియలే. కానీ మా అనితమ్మ గారు, అమ్మ అంటే మళ్ళీ అమ్మ మీరేమనుకోకండి అమ్మగారు, మీ అమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి వీళ్ళంతా విజయమ్మ అంటారు, వీళ్ళంతా ఏమవుతారు అన్నట్టుగా మీ అమ్మకి మా నాన్నకి అట్లా ఆ రిలేషన్ కాదు, మీరు అనుకున్న రిలేషన్స్ కాదమ్మా, సారీ అలా అనుకోకండి. అయితే ఓవరాల్గా అయితే పేకాటను సమర్థిస్తూ ఉంది. అసలు వాస్తవం ఏంటి, చనిపోయిన వ్యక్తి లాకప్ డెత్ కేసు, దాని గురించి ఇప్పటివరకు ఆవిడ మాట్లాడలా. పైగా ఈ ఒక్క లాకప్ డెత్తే కాదు, గంగమ్మ అనే ఒక మహిళని దారుణంగా లాకప్ డెత్ చేశారు. దాని గురించి తెలుసా మీకు? కృష్ణతో పాటు ఇంకో ఆవిడ కూడా లాకప్ డెత్ అయింది. ఆవిడని ఎలా చంపారంటే దారుణంగా చంపేశారు. ఆవిడ అస్థికలు ఆవిడని కూడా చివరికి అందకుండా చేసేవారేమో, కానీ కోర్టులో కేసు ఉంది ఇప్పుడు. ఆవిడని గుండెపోటు వచ్చి చచ్చిపోయిందంట. ఎక్కడెక్కడ ఎన్నెన్ని దెబ్బలు ఉన్నాయో చూడండి అంటూ వాళ్ళ కూతురు చెప్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ లాకప్ డెత్తులు, కత్తులతో దాడులు, ఎవరైనా భూ కబ్జాలు చేస్తే అడ్డం తిరిగితే వాళ్ళని చంపేయడాలు, ఇవి తప్పించి ఏమన్నా ఉందా? గల్లీకి మద్యం షాపు. నిన్న ఒక ఆవిడ అడుగుతుంది, మా దగ్గర బ్రాంచ్ షాపులు ఎక్కువైపోయినాయి అయ్యా అని. లోకేష్ చెప్తుంది, ఏం చేయమంటావు అంటారు. ఏం చేయమంటారు, నువ్వు మీ తోడలుడు కలిసి, ఆయనేమో వైజాగ్ బీచ్లో లిక్కర్ షాపులు పెడతాడు, నువ్వే దేశవ్యాప్తం బెల్ట్ షాపులు పెట్టుకొని వాటి మీద వచ్చే రెవెన్యూ తోటి మీరు బ్రతికేయండి, ప్రజలు సర్వనాశనం అయిపోయినా కూడా మీకు పట్టదు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రతుకు చిత్రం ఎలా ఉందంటే, చస్తూ బ్రతుకుతూ రోజు ఆశలతో ఎగురుతున్న ఫ్లెమింగో పక్షిలా ఉంది. అంతమించి ఏం లేదు. మీ జీవితాలు మీ ఇష్ట సంకనాకి ఎదురు తిరిగి నిలబడితే తప్పించి ఈ కూటమి పాలన నుంచి మీకు విముక్తి దొరకదు. ఎవరంటే వాళ్ళు కాపు వీళ్ళు కాపు చంపుకోండి అని చెప్పే సీఎం, కలలోనైనా కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి ఫేవర్ చేయకూడదంటూ స్టేట్మెంట్ చేసే ఒక సీఎం, ఎవడయ్యా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటాడని చెప్పే సీఎం, నాతో పెట్టుకోకండి మీ నోర్లు ముయిస్తా అని చెప్పే సీఎం, నోరు తెరిస్తే పచ్చిబూతులు తిట్టే జనసేన వీళ్ళ క్యాడరు. ఇంత దారుణమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. ఇంకా నయం, ఇప్పుడు కాపు ఎస్సీఐ కాపు వాడిని చంపేశాడు, వీళ్ళందరిపైన కాపు టీంని వేస్తారు. అంటే ఉన్నటువంటి పోలీసులంతా కాపోళ్ళే ఉంటారు. కాపు సమాజాన్ని చంపుకుంటే కాపోళ్ళే న్యాయం చేసుకుంటూ, కాపోళ్ళే పోలీసులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతే కదా, అంతా కాపులే చేసుకుంటారు. సిగ్గుండాలి సార్, సిగ్గుండాల. ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఒకటే, లడ్డు, గుడ్డు, గొడ్డలి, తల్లి, చెల్లి కాకుండా ఇంకేమైనా రాజకీయం చేయగలిగే దమ్ముంటే చెప్పండి అని అడుగుతున్నారు. దానికి మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.